క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ మూడవ రోజు ఉపవాస కోడికలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్ ప్రాంతంలో మల్కాజ్గిరి, మల్లికార్జున్ నగర్, బెత్లెహేమ్ స్కూల్లో 9 o'clock to 11 o'clock మా ఆరాధన జరుగుతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అలాగే ఈ లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నా మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదండి. తనలో వచ్చినట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడుతున్న ఈ మాటలకై వందనాలు. ఈ అభిషేకాన్ని నిండుగా ప్రవహింపచేయి. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడి ఈ వాక్య సందేశాన్ని వింటున్నారో వారి జీవితాల్లో శాంతిని, సమాధానంను, మరి అనారోగ్య సమస్యల్ని సంపూర్ణంగా స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలగచ్చేయండి, నెమ్మది కలగచ్చేయండి. మీ శాంతి సమాధానంతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు. అయినా ఈ ఫ్రైడే, ఈ థర్డ్ డే, ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మీరుంటున్నందుకు వందనాలు. ఎవరెవరు వీక్షిస్తున్నారు, ఎవరెవరు మాతో ఏకీభవిస్తున్నారు, ఎవరి పరిచయను ప్రేమిస్తూ మాతో ఐక్యమవుతున్నారు ప్రార్థనలో, వారి జీవితాల్లో బలమైన కార్యములు చేయండి. మా దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ, తెలుగు ప్రజలు ప్రతి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా తాకండి. మీ నామంలో దీవించండి. రోగులను స్వస్థపరచండి. ప్రతి ఆర్థిక సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, రప్పు సమస్య, అనారోగ్య సమస్యలు ప్రభా, వారు పడుతున్న వేదన, దుఃఖము తొలగించి మీ నామములో నెమ్మది కలగచ్చేయండి. మీ శాంతితో సమాధానంతో నింపి నడిపించమని ప్రత్యేకంగా నాయన యొక్క లైవ్ ద్వారా మా అందరితో కూడా మాట్లాడి మహిమను, ఘనతను పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. ఇది థర్డ్ డే, ఇది 3వ దినం. ఈ విధంగా లైవ్లోకి రావడానికి ప్రభు నాకు ఎంతగానో సాయం చేస్తున్నాడు. మరి అనేక దినాల నుంచి లైవ్లోకి రాలేకపోయాము, మీతో ముచ్చటించలేకపోయాము. మరి ప్రభు మరొకసారి మంచి అవకాశాన్ని ప్రభు నాకు కలగచేశాడు. దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ సమస్యలు మాకు తెలియచేయచ్చు. ఈ ప్రార్థన రిక్వెస్ట్ మాకు తెలియచేస్తే మేమును నాతో పాటు ఉన్నాం మా సహోదరి సహోదరులు విశ్వాసముతో ప్రార్థిస్తాం. ఈ సమస్యలన్నీ దేవుడు తొలగించునుగాక. ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆర్థికంగా, లేకపోతే ఈ సమస్యలు దేనైతే ఎదుర్కొంటున్నారో మాకు తెలియచేస్తే వాటిని మేము విశ్వాసంతో ప్రార్థిస్తాం. తప్పక దేవుడి మీ జీవితంలో బలమైన కార్యాన్ని మీరు చూస్తారు వ్యక్తిగతంగా. ఈ ప్రవచనాత్మకమైన సందేశంలో మీరెంతగానో దీవించబడతారని నమ్ముతున్నాం. మొదటి దినాన అనేక మంచి విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. ప్రతి సమస్య తీర్చబడుతుందని నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించమని నేను తెలియజేశాను. అలాగే సెకండ్ డే విజయము కొరకు ప్రార్థించగా విజయము నుండి ప్రార్థించాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నేను ఆ విషయాన్ని తెలియజేశానండి. అలాగే ఈ థర్డ్ డే, ఈ 3వ దినమున దేవుడు మనకిస్తున్న చక్కటి సందేశాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నాం. అలాగే రోగులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్న సమయంలో ఎవ్రీ డే 3 o'clock to 5 o'clock వరకు మార్నింగ్, మరి ఆ టైంలో మీ అందరి కొరకు మీరేమైతే మాకు రిక్వెస్ట్ పెడుతున్నారో, ప్రార్థన కోరుతున్నారో, ఆ తదుపరి మరి మాకైతే ఏమైతే తెలియజేస్తున్నారో దానంతటినీ మరి మేము కూడా మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే మా కొరకు పరిచయ కొరకు ప్రార్థించండి. సండే ఎక్కడికి కూడా వెళ్ళండా, మల్కాజ్గిరి ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్లయితే గోపాల్ నగర్ ప్రాంతంలో బెత్లెహేమ్ స్కూల్లో 9 o'clock to 11 o'clock వరకు ఆరాధనలు జరుగుతున్నాయి. మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే మరి మా కొరకు మీ కన్నీటి ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకోండి. మరి కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు లైవ్లోకి రాలేకపోయాను. ఇక నుంచి ప్రతి దినము కూడా ఏదో ఒక సమయంలో లైవ్లో ఖచ్చితంగా మరి రావడానికి ప్రయత్నము చేస్తున్నాను. తప్పక దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. మంచిదండి. మరి నా వాక్య సందేశంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిస్థితులను చూడక యేసు వైపు చూడు. అనేకసార్లు మన జీవితంలో మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు మనం చూస్తున్నాం. నీవే కానీ నేనే కానీ మరి ఎంతటి వారైనా కానీ వారి పరిస్థితులు తప్పక చూస్తారు. మరి వాటిని చూచి ఏమవుతారంటే కలవరపడతారు, భయపడతారు. మరి ఇంకొక విధంగా చెప్పాలంటే విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోతారు క్రైస్తవులైతే. లేకపోతే దేవుని ఎరిగి కూడా మరి ఏమవుతామంటే ప్రార్థనలో అలసిపోయి ప్రార్థన మానివేస్తాం. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే నీ పరిస్థితుల వైపు చూడవద్దు. చాలాసార్లు అది ఆర్థికంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, వ్యాపారంలో, పొలంలో, చేతి పనులలో మనం ఏమైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల వైపు తప్పక ఆ పరిస్థితి మనకు కలిగినప్పుడు నిశ్చయంగా అటువైపు మనం చూస్తాం. అపవాది యొక్క గోల్ ఏంటంటే, అపవాది యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే నువ్వు ఎప్పుడైతే సమస్యను చూస్తావో సమస్యలకు భయపడతాం. ఆ పరిస్థితులను చూసి మనం ఏమవుతామంటే విశ్వాసం లేక కాదు, విశ్వాసం ఉంది, ప్రార్థన జీవితం ఉంది, వాక్యము తెలుసు. కానీ ఎప్పుడైతే పరిస్థితులను చూస్తామో పరిస్థితులకు మనం ఏమైపోతామంటే సహజంగా భయపడిపోయి ఆ పరిస్థితుల వైపు చూసి మనం విశ్వాసాన్ని కోల్పోతాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎంత మాత్రం కూడా అపవాది చూపించే పరిస్థితుల వైపు చూడదు. లో పరిస్థితులు, ఆర్థికంగా నీ వ్యాధి, నీ భయం, నీ బలహీనత, అదేదైనా కానీ అంటే పరిస్థితులను చూస్తున్న కొద్ది సిక్నెస్ కావచ్చు, పావర్టీ, లేమి, దారిద్ర్యం ఎదుర్కొంటున్నవి, ఇప్పుడు నువ్వు చూస్తున్నవి, నీ శరీరంలో ఉంటున్నవి, నీ కుటుంబంలో ఉంటున్నవి, వీటిని ఎప్పుడైతే మనం చూస్తామో చూచుచున్న కొలది మన జీవితంలో ఏమైపోతామంటే ఆ పరిస్థితిని చూస్తున్న కొలది తప్పక విశ్వాసాన్ని కోల్పోతాము. అందుకే బైబిల్ అంటుంది విశ్వాసము లేకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి మరి ఇష్టమైనట అసాధ్యం. దేవుడు ఉన్నాడని వెదుగు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మవలను కదా. మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం అనేది ప్రాముఖ్యం. మరి ఎలా బ్రదర్, నా సమస్యలు విశ్వాసాన్ని కోల్పోతున్నాను, పరిస్థితులు కోల్పోతున్నాను. నిజమే, పరిస్థితులు అంటేనే విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. అది ఏదైనా కానీ అనారోగ్యం కావచ్చు, మరలా అంటున్నా ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. సమస్యలు చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు వాటిని చూచి మనం ఏమైపోతామంటే భయపడి విశ్వాసాన్ని కోల్పోతాం. ప్రధాన ఉద్దేశం, అపవాది యొక్క ప్రధాన ఉద్దేశం నీ పరిస్థితుల వైపు నువ్వు ఫోకస్ చేయాలంటే, వాటి వైపు చూడాలన్నది, లక్ష్యం ఉంచాలని. వాటి వైపు చూచినప్పుడు ఎప్పుడైతే చూస్తామో తెలియకయే భయపడతా ఉంటాం. అందుకే డోంట్ లుక్ యువర్ ప్రాబ్లం, ద పావర్టీ, సిక్నెస్, నువ్వు ఏదైతే నువ్వు చూస్తున్నావో దాని వైపు చూడక యేసు వైపు చూడాలా, వాక్యం వైపు చూడాలా, ఆయన అద్భుతాల వైపు చూడాలా, ఆయన ప్రేమ వైపు చూడాలా, ఆయన గాయాల వైపు. నువ్వు శిలువ వైపు చూస్తున్న కొలది నీ పరిస్థితులన్నింటిలో కూడా విజయాన్ని, జయాన్ని, నెమ్మది పొందుతావు. ఈ దినము నుంచి నువ్వు పరిస్థితులను చూడటం మానివేయబోతున్నావు. పరిస్థితులను చూడకు, ఇతర మనుషులను కూడా చూడద్దు, లోకాన్ని చూడద్దు, లోక వైపు కూడా చూడద్దు. అపవాది తెచ్చిపెట్టి మరి ఏవైతున్నాయో రుగ్మతలు, వ్యాధులు ఏమైతున్నాయో వాటిని చూస్తున్న కొలది అధైర్యపడతాం. ఈరోజు నీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే ఈ సందేశము ద్వారా, ఈ ప్రవచనాత్మకమైన ఈ సందేశము ద్వారా నీ విశ్వాసం బలపడుతుంది, ధైర్యం తెచ్చుకోబోతున్నావు. నీ పరిస్థితులను చూడటం మానివేసి యేసు వైపు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనం అందరము చూడబోతున్నాము. అందుకే బైబిల్లో మనకు తెలిసిన చక్కటి మాటే అందరికీ కూడా తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక
మరి 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తున్నాం. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచు. అంటే యేసు వైపు చూడాలా? మరి ప్రభు అంతే, మరి భూమి మీద ఉన్నప్పుడు యేసు అంతే. ఆ శిలువను చూడక, ఆ శిలువ మీద పడే పాటలను చూడక, ఆ వేదన చూడక, మరి ఆ కొరడా దెబ్బలు చూడక యేసు ప్రభు కూడా మరి ఇక్కడ అంటున్నాడు, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచు. మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, అంటే ప్రభు కూడా ఇలాగున్నాడట. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మరి తాను కూడా ఎదుర్కొంటున్న సమస్యలు అలసిపోలే. మరి ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అంటే సిలువను చూడక, సిలువ మీద పడి బాధను చూడక, అవమానము చూడక, మరి ఆ వేదన చూడక, మరి తండ్రి అయిన దేవుని వైపు అనగా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఈరోజు కూడా నీవు కూడా అలాగే చేయాలా, నీవు కూడా అలాగే చేయాలా. మనకున్న అవమానం ఆర్థికంగా, మరి శారీరకంగా, కుటుంబంగా అనేకం ఎదుర్కొంటున్న నీ అవమానం, నీ దరిద్రత, నీ పేదరికం, నీ అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో వాటి వైపు చూడక మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై వీటన్నిటిని, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ హింసలు, లేదా కఠినమైన ఈ శ్రమలు, సమస్యల్ని ఏం చేయాలంటే వాటిని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. అవును, ప్రభు వీటిని ఎప్పుడైతే విస్మరించాడో, చూడటం మానివేశాడు, నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడంట. అలాగే ఇప్పుడు నీ ప్రస్తుత పరిస్థితులను నువ్వు ఎప్పుడైతే సహిస్తూ, నిర్లక్ష్య పెడుతూ, మరి అవమానమును, నీ బాధను, నీకున్న కలిగే సమస్యను ఏమాత్రం కూడా లెక్క చేయక నీ ముందు ఉంచబడిన, నీ ఎదుట ఉంచబడిన ఆ ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టిన యేసు వలె, యేసు వైపు నువ్వు కూడా చూడాలా. శిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకి ఇక్కడంట ఆసీనుడైనాడంట. అలాగే ఉన్నత స్థితిలోకి వెళ్ళబోతున్నావు. దేవుని యొక్క కుడి పార్శ్వములోకి నీ జీవితం కూడా వెళ్ళబోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఏవేవైతున్నాయో వీటిని చూడద్దు. అందుకే మీరు అలసట పడక, మరి మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా ప్రాచీన పత్రుల్లో తన సొంత హానికి పాఠాంతరం, అంటే ఏదైతే ఉన్నాయో వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. అంటే ఎప్పుడైతే మనం ప్రభువుని ఆ శిలువను సహిస్తామో, అంటే ఆ శిలువ వైపు చూస్తామో, మన సమస్యలను ఎప్పుడైతే సహిస్తామో, క్రీస్తు వైపు ఎప్పుడైతే చూస్తామో, మరి అంటే ఇక్కడ ప్రభు కూడా ఇక్కడ ఏమవుతున్నాడంటే తనకు కలిగిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునండి. అంటే ప్రభువు వలె, యేసు ప్రభు వలె మనం కూడా ఏం చేయాలంటే మన సమస్యల్లో క్రీస్తును తలంచుకోవాలా, తండ్రిని తలంచుకోవాలా. ఆయన ప్రేమను ఆ శిలువలో ఏం చేశాడో దాన్ని తలంచుకున్నట్లయితే మనం కూడా విశ్వాసములో కొనసాగగలం, ధైర్యంగా ముందుకు సాగలం. ఒకవేళ ఈ సమస్యలను బట్టి విశ్వాసాన్ని కోల్పోతున్నావా, ధైర్యం తెచ్చుకోమంటున్నా. అందుకే బైబిల్లో వ్రాయబడినట్టుగా మీరు అలసట పడవద్దంట. మీ ప్రాణములు విసకగా ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్న మరి నీతిమంతుడు, ఆయన ఏ పాపము లేదు, ఆయన నోరు తెలవలేదంట. ఆ శిలువను సహించినట్లుగా దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నాం. మరి వాటంతటి ఓర్చుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వములకి ఆసీనుడైనాడట. ఎంత అద్భుతమైన కార్యం! నువ్వు ఓర్చుకున్నట్లయితే అలసిపోవు, ఎంత సమస్యలిపో, అలసట పడు, ప్రాణములు మరి విసకక ఉండునట్లు పాపాత్ములు వ్యతిరేకంగా తనకు చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను మనము ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలా, తలపోస్తూ ఉండాలా. అందుకే వినటము ద్వారా
విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులన్నీ నేను దిగజారుతున్నాయేమో, నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో, దుఃఖకరంగా ఉన్నాయేమో, ప్రస్తుత పరిస్థితులను చూసి నువ్వు బెదిరిపోతున్నావేమో, నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో. అనేక సార్లు మన పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఏవైనా కానీ చాలామంది బైబిల్లో ఉన్నాడు కథను, యాయూరు అనే వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఇంటి దగ్గర నుంచి తన కుమార్తె బాగలేకపోతే పరుగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది, దయచేసి నువ్వు వచ్చి బాగు చేయాలా, నువ్వు స్వస్థపరచాలా, నీ చేతులు ఆ కుమార్తె మీద ఉంచాలా. ఇంకా అలా చావా సిద్ధమైంది, ఇంకా చనిపోలే. మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్త్రీ వచ్చి, ఒక రక్తస్రావ స్త్రీ వచ్చి బాగుపడ్డది. మరి అనేక జనములు, జన సమాలు తిరిగి తన సాక్ష్యాన్ని చెప్పటం ఆలస్యమైపోయింది. ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అనగానే వెంటనే ప్రభు అంటాడు, వారు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచక, అటువైపు కాదు, అటు ఫోకస్ చేయదు, యేసు వైపు చూడాలా, ప్రభు వైపు చూడాలా. ఆ పరిస్థితి ఎంత దిగజారిపోయినట్టుగా నీకు కనబడ్డా, మరి ఒకవేళ హోప్లెస్ అయిపోయినా, లేకపోతే డాక్టర్లు డిక్లేర్ చేసి ఇది జరగదని చెప్పినా, ఇక ఈ సమస్య ఎప్పటికీ తొలగదు అన్నట్టుగా నీకు కనబడ్డా, ఒకవేళ శాపగ్రస్తమైన నీ జీవితమైన, పేదరికమైన, రోగమైన, నీ బ్లడ్ లైన్లో ఏదైతే వస్తుందో అది డిస్కనెక్ట్ అవునుగాక. ప్రతి చెడు, ప్రతి వ్యాధి, ప్రతి శాపగ్రస్తమైంది నీ కుటుంబం నుంచి తొలగిపోనుగాక. అవును పిల్లరా, అలసిపోదు. ఆ యాయూరు అయితే మరి ఇంటి దగ్గర నుంచి వచ్చి కొంతమంది అంటున్నారు, అయ్యా నీ కుమార్తె మరి ఇలాగైపోయింది, వెళదాం పద అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, భయపడక నమ్మిక మాత్రం ఉంచము. ఓ వాట్ వండర్ఫుల్. అవును, అనేక సార్లు మనం ఏమైపోతున్నామంటే ధైర్యం చనిపోతున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతావో ప్రార్థన మీద అలసిపోతావు, విసిగిపోతావు, ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు కూడా. అంటే విశ్వాసం కోల్పోతే ధైర్యం చెడిపోతుంది, ధైర్యం చెడితే నీ ప్రార్థన జీవితం కూడా ఏమైపోతుందంటే అలసిపోతావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా నీ పరిస్థితుల మధ్యలో కోల్పోనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాల. అందుకే ఒకసారి యేసు ప్రభు మరి నీళ్ళ మీద నడిచినట్లుగా శిష్యుల దగ్గరికి వచ్చినట్లుగా, మరి శిష్యులలో ఒక శిష్యుడు పేతురు చూసినట్లుగా, నీవే అయితే, దేవునికి వాక్యం అంటుంది, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచిలాగా నాకు సాయం చేయనప్పుడు ప్రభు వెంటనే రమ్మని ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. కొంతవరకు పర్వాలే. నీళ్ళ మీద నడిచిన మొదటి వ్యక్తి పేతురు. శిష్యులలో పేతురు చాలా చక్కగా నడుస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు. నీళ్ళ మీద నడవటం అసాధ్యం. మరి ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞాపించాడో, మరి ప్రభు నీళ్ళ మీద ఉన్నాడు, నీళ్ళ మీద నడిచాడు. నీళ్ళ మీద నడిచి వీరి దగ్గరకు వచ్చి నిలబడినట్టుగా చూస్తున్నాం. అయితే దేవునికి వాక్యం అంటుంది, వారు మొదటగా చూసినప్పుడు భూతమని మరి తలంచి భయపడ్డారు. ప్రభు అని తెలుసుకున్న తర్వాత, ధైర్యం తెచ్చుకున్న తర్వాత పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సాయం చేయి. వెంటనే ప్రభు రమ్మని ఆజ్ఞాపించగా కొంతవరకు నీళ్ళ మీద నడిచినట్టుగా, యేసు వైపు చూస్తూ నడిచినట్లుగా చూస్తున్నాం. అవును పిల్లరా, మన జీవితం సుఖముగా, నెమ్మదిగా, సమాధానంగా, మరి పరిస్థితులను అణిచి అణగద్రొక్కి నువ్వు ముందుకు సాగాలంటే యేసు వైపు చూడాలా. మరి కొంతవరకు పర్వాలే, యేసు వైపు చూస్తున్న కొలది నీ జీవితం చక్కగా సాగిపోతుంది, నెమ్మదితో వెళ్తుంది. నీ ఆర్థిక పరిస్థితుల వైపు చూసావా, లేదా లోకం వైపు చూసావా, మనుషుల వైపు చూసావా, ఇతరుల సహాయం వైపు చూసావా, లేదా లోకం వైపు, మనుషుల వైపు ఎప్పుడైతే చూస్తావో నీ పరిస్థితులు నిన్ను ముంచివేస్తాయి, నీ పరిస్థితులు నిన్ను అనగదొక్కేస్తాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే నీవు మునిగిపోతావు అధైర్యముతో. ఇక్కడ పేతురు అంతే అవుతుంది. కొంతసేపు బాగానే ఉంది, కొంతకాలం, కొన్నిసార్లు కొంతమంది విశ్వాసం ఎలాగుంటుందండి, కొంతవరకు పర్వాలే. రాను రాను మరి జీవితం సమస్యల్ని బట్టి, పరిస్థితులను బట్టి, భర్త ఇలాగా, భార్య ఇలాగా, పిల్లలు ఇలాగా, అయ్యా నా మాట వింటలేరయ్యా, నా భర్త, నా కుటుంబ పరిస్థితులు ఇలాగున్నాయి, అప్పులయ్యా, ఆర్థిక సమస్యలు, పరిస్థితులు, ఎప్పుడు చూడు పరిస్థితులే మాట్లాడుతున్నారు, పరిస్థితుల గురించి చెప్పుకుంటున్నారు. నీ విశ్వాసాన్ని కోల్పోతావు. వాటి వైపు చూచుతున్న కొలది, వాటిని మాట్లాడుతున్న కొలది, వాటి తలంచిన కొలది, వాటి వైపు నీ దృష్టి మళ్లిస్తున్న కొలది నీ జీవితం దిగజారిపోయినట్టుగా కనబడుతుంది. ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని ప్రభు పూర్తిగా మార్చివేయబోతున్నాడు.
నీ పరిస్థితులు మార్చబడబోతున్నాయి. నీ కుటుంబీకులు దీవించబడబోతున్నారు. శాపగ్రస్తమైన నీ జీవితం ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఇక్కడ విశ్వాసాన్ని కోల్పోవడానికి ప్రథమమైన కారణం యేసు వైపు చూడక ప్రభు వైపు చూడాలా, జీవం గల దేవుని వైపు చూడాలా, ఆ వెలుగు వైపు చూడాలా, శక్తిమంతుడైన యేసు వైపు చూడాలా, సర్వోన్నతుడైన మహోన్నతుడైన ఆ దేవుని వైపు నువ్వు చూచుచున్న కొలది నీ ప్రతి సమస్య నిర్లక్ష్యము చేస్తావు. అవును, ఇక్కడ పేతురు కొంతసేపు పర్వాలేదు, నీళ్ళ మీద నడిచాడంట. ఎంత అద్భుతమైన కార్యం. కొంత కాగానే గాలి తుఫాని చూశాడంట. అక్కడే ప్రభు ఉన్నాడు, ఎదుటనే ఉన్నాడు. ప్రభు ఎదుటనే కొంతసేపు నడిచాడు. కొంతసేపు అంట దేవుని యొక్క వాక్యం అంటుంది, నడిచి చూచి వెంటనే ఆ దృష్టి మళ్లించగానే తన మనస్సు మళ్ళగానే తన విశ్వాసం కోల్పోవటం ప్రారంభించాడు. ధైర్యం మరి చెదిరిపోయింది. మరి తన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతున్నాడు, ధైర్యం చెడిపోయింది, తన అడుగులు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అనగా మునగ సాగుతున్నట్టుగా చూస్తున్నాము. ఇలా ఇద్దరు ఒకవేళ నీ జీవితం అలాగుందా? అయ్యా, పరిస్థితులు ఇంకా నేను చూస్తున్న కొలది మునిగిపోతున్నట్టుగా ఉంటది. నువ్వు చూడటం మానేసి ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నీ ప్రతి అప్పుని అనగదొరికి వేస్తావు. నీ పరిస్థితులను త్రొక్కుకొని నిలదొక్కుంటావు. నీ జీవితం పైకి వస్తుంది. పరిస్థితుల మధ్యలో పరిస్థితులను చూడక నువ్వు చక్కగా విశ్వాసముతో అవి ఎలాగున్నా కానీ వాటి మీద నడిచే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అదే పేతురు కొంత సమయం నడిచాడట. గాలిని, తుఫాను, మరి తన ఎదుట యేసు ఉన్నాడు, తన ప్రక్కలో గాలి తుఫాను ఉంది. అవును, అపవాది వెంటనే యేసు వైపు చూస్తా ఉంటే నేను కలవర పెట్టడానికి, భయపెట్టడానికి, నీ జీవితాన్ని ముంచడానికి, లేదా నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి, నీ యొక్క ధైర్యం చెడిపోవడానికి, ఇంకొక విధంగా చెప్పాలంటే నీ ప్రార్థనా జీవితంలో నువ్వు అలసిపోయేలాగా, బెదిరిపోయేలాగా చేసి నేను ఒక దగ్గర ఆపివేసి అక్కడ కృంగిపోయి మరి అందులో దిగజారిపోయి మునిగిపోయేలాగా చేస్తుంది. అయితే ఇక్కడ పేతురు యొక్క జీవితం కూడా అలాగే ఉంది. యేసు వైపు చూచినప్పుడు నడిచాడు. యేసు వైపు చూస్తున్నప్పుడు నీ అడుగులు అసాధారణమైన కార్యాల మీద నడుస్తాయి. ప్రతి పరిస్థితిని తొక్కుకుంటూ నడుస్తావు. నీ జీవితం ముందుకు సాగుతుంది. యేసు ముఖం వైపు, ప్రభు యొక్క ప్రత్యక్షత వైపు, ఆయన నీ ముందర ఉన్న ఆ ప్రభు యొక్క ఆ రక్షణ వైపు, ఆ స్వస్థత వైపు, ఆ నెమ్మది వైపు నువ్వు చూచుచున్న కొలది, అంటే ప్రభు వైపు చూచుచున్న కొలది పరిస్థితులుగా నీకుండవు. పరిస్థితులు నిన్ను ఏమీ కూడా చేయలేవు. లైవ్ ద్వారా మాట్లాడుతున్నాడు అండి, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితులు చక్కదిద్దబోతున్నాడు. ప్రవచిస్తున్న యేసునామములో మరలా అంటున్నా, పరిస్థితులు ఎన్నైనా ఉంటున్నాయి, వాటి మీద దేవుడు నిశ్చయముగా నన్ను నడిపించబోతున్నాడు. అవును, చూచిన వెంటనే మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఇక్కడ బైబిల్లో చూస్తే అవును, పరిస్థితుల వైపు చూడవద్దు. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాల. విశ్వాసమును కర్త, ఆథర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమును కర్త, విశ్వాసాన్ని పుట్టించేది ప్రభు. అందుకే వినటము ద్వారా విశ్వాసము కలుగును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యం. ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మవలను కదా. అవును, ప్రభు ఉన్నాడండి, నా శక్తిమంతుడు. నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. ఒకవేళ నీ పరిస్థితులను అనొచ్చు, అయ్యా నేను విశ్వాసాన్ని కోల్పోతున్నా, నా ధైర్యం చెడిపోతుంది, ఈ వ్యాధిని చూస్తున్న కొలది, ఈ యొక్క బలహీనతను చూస్తున్న కొలది, ఈ కష్టాన్ని చూస్తున్న కొలది. నిజమే, మరి అదే అలాగే జరుగుతుందండి. పేతురు కూడా అలాగే గాలి తుఫాను చూశాడంట. యాయిరు అయితే అట్లా కాదు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి, డాక్టర్ చెప్పే ఇన్ఫర్మేషన్ కాదు, లోకం చెప్పే మాటలు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, మరి ఇంటి వద్ద నుంచి కొంతమంది చెబుతున్నారయ్యా నీ కుమార్తె ఇంతకు ముందు చావ సిద్ధమై ఉన్నదని ఇతనైతే వచ్చాడు, కానీ ఇప్పుడైతే చనిపోయిందయ్యా. బోధకుని శ్రమ పెట్టవద్దు, బాధ పెట్టవద్దు, నువ్వు వచ్చేసి అని చెప్తున్నప్పుడు వాటి వైపు చూడొద్దని భయపడక నమ్మిక మాత్రం ఉంచము. వాటి వైపు లక్ష్యం ఉంచకము, వాటి వైపు దృష్టించకు.
వాటి వైపు చూడకు. అక్కడ పరిస్థితి ఎంత దిగజారిపోయినట్టుగా కనబడినా, అందుకే తన విశ్వాసాన్ని యాయిరు కోల్పోలే. ఎంత భయంకరమైన పరిస్థితి. మరి ఎంత, మీరు ఒక విధంగా చెప్పాలంటే, అది ఆ విన్నప్పుడు వెంటనే ఎవరైనా పరిగెత్తుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ వ్యక్తి యేసు వైపే చూస్తున్నాడు, యేసు వెంటే వెళుతున్నాడు, యేసుని పట్టుకొని వెళుతున్నాడు. తన కుటుంబానికి అలాగే ధైర్యంగా ఆయన చెప్పిన మాటల వైపే లక్ష్యం ఉంచినట్టుగా అటువైపే చూస్తున్నట్టుగా చూస్తున్నాం. అవునైనా ప్రామిస్ వైపు చూడాలా, ఆయన ముఖం వైపు చూడాలా, ఆయన మాటల వైపు చూడాలా, ఆయన వాగ్దానముల వైపు నీవు నేను ధైర్యంగా అలాగే చూచినట్లయితే నీ కార్యాలు, అసాధారణమైన కార్యాలు సాధారణంగా జరిగిపోతాయి. నీ నీడలో అద్భుతాలు జరుగుతాయి, నీ మాటలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు చేతులు పెట్టినప్పుడు దెయ్యాలు, రోగాలు బాగవుతాయి. జస్ట్ నీ షాడు పడితే చాలు, నీ మాట నువ్వు సెలవివ్వగానే, నీ చేతులు పెట్టగానే నువ్వున్న చోట ప్రభు యొక్క గ్లోరీ, మహిమ, శక్తి బయలు వెళుతుంది. అవును, నిశ్చయంగా అటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చదువు లేకపోవచ్చు, నీకంత జ్ఞానం లేకపోవచ్చు, నీకంత టాలెంట్ లేకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, పెద్ద అంతస్తు గల బిల్డింగ్ లేకపోవచ్చు, భూమి లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, కానీ ఫెయిత్ కెన్ డూ ఆల్ థింగ్స్. అందుకే నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలనని పౌలు గారు అంటున్నారు. అవును, నువ్వు నిన్ను బలపరిచే ఆ ప్రభు నందు ఏమైనా చేయగలవు. బలపరిచాడు, నడిపించాడు, నడవమని కోరుకున్నాడు, నడవమని ఆజ్ఞాపించాడు. పేతురికి కొంతసేపు నడిచాడు, గాలి తుఫాను ఇచ్చేశాడు. కానీ యాయూరైతే అలా కాదు, అటువైపు చూలే, మనుషుల మాటలు యందు లక్ష్యం ఉంచలే. వెంటనే ఇంటి వద్ద నుంచి వచ్చే సమాచారం వెళ్ళి, అప్పుడప్పుడు డాక్టర్ నుంచి, లోకము నుంచి, మనుషుల నుంచి, పేపర్ల నుంచి, టీవీల నుంచి మరి రకరకాల సమాచారాలు మనకు కనబడితే, రకరకాల ప్రజలు మనతో మాట్లాడతారు. ఇతర యొక్క మనుషుల యొక్క మాటల కంటే బైబిల్లో ఉన్న సత్యాన్ని, బైబిల్లో ఉన్న జీవం గల మాటల్ని, ఆత్మయు జీవం గల ఈ మాటలు కనుక లక్ష్యం ఉంచగలిగితే, చూడగలిగితే, ప్రభువుని చూచుచున్న కొలది నీ ద్వారా, నా ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. ఇక్కడ చూస్తే విశ్వాసాన్ని మనం కోల్పోతాము, ప్రథమముగా. రెండవదిగా ధైర్యం చెడిపోతుంది. మూడవదిగా నీ ప్రార్థన జీవితంలో అలసిపోతావు. ఎటువైపు చూస్తున్నావు? లోకం వైపా, మనుషుల వైపా, డాక్టర్స్ వైపా,